ఒక వ్యక్తి ఎలాంటి పెద్ద యంత్రాలు లేకుండా ఒంటరిగా కొండను తవ్వడం మొదలుపెట్టాడు. ఒక్క రోజు కాదు, ఒక్క నెల కాదు, నీళ్ల కోసం సంవత్సరాల పాటు కొండతో పోరాడాడు. ఆయన పేరు అమయ్ మహాలింగ నాయక్. కర్ణాటకలోని ఒక చిన్న గ్రామానికి చెందిన సాధారణ వ్యవసాయ కూలీ. 1970 చివర్లో ఒక వ్యక్తి ఆయన కష్టాన్ని చూసి 2 ఎకరాల బంజరు భూమినిచ్చాడు. కాని ఆ భూమి కొండపైన ఉండేది. అక్కడ పంట పండించడానికి చుక్క నీరు లేదు. చుట్టుపక్కల వాళ్లు ఈ రాళ్ల భూమిలో పంట పండించడం అసాధ్యం అని నవ్వారు. కాని మహాలింగ నాయక్ వెనక్కి తగ్గలేదు. కొండల్లో అడ్డంగా సొరంగం తవ్వితే నీరు దొరుకుతుందని నమ్మాడు. మొదటి సొరంగం తవ్వాడు, నీరు రాలేదు. రెండోది, మూడోది, నాలుగోది, 5వ సొరంగం తవ్వినా ఒక్క చుక్క నీరు కనిపించలేదు. శరీరం అలసిపోయింది, చేతులకు గాయాలయ్యాయి. గ్రామస్తులు ఆయనను పిచ్చివాడని ఎగతాళి చేశారు. అయినా ఆయన ఆపలేదు. 6వసారి దాదాపు 315 అడుగుల వరకు సొరంగం తవ్వాడు. చివరకు కొండలో నుంచి నీరు బయటకు వచ్చింది. ఆ ఒక్క నీటి ధార ఆయన జీవితాన్నే మార్చేసింది. ఒకప్పుడు బంజరుగా ఉన్న ఆ భూమిలో కొబ్బరి, జీడి మామిడి, అరటి, మిరియాలు, వక్క చెట్లు పెరిగాయి. కరెంట్ మోటార్ అవసరం లేకుండా సహజంగా నీరు ప్రవహించే అద్భుతమైన విధానాన్ని ఆయన నిర్మించాడు. ఒకప్పుడు ఆయన్ను చూసి నవ్విన వాళ్లే తర్వాత ఆయన వ్యవసాయ పద్ధతిని నేర్చుకోవడానికి వచ్చారు. బంజరు కొండను పచ్చని వ్యవసాయ క్షేత్రంగా మార్చిన ఆయన అపార సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 5 సార్లు ఓడిపోయినప్పుడు ఆయన ఆగిపోయి ఉంటే ఆ కొండలో నీరు ఎప్పటికీ బయటకు వచ్చేది కాదు. గుర్తుపెట్టుకోండి, ఓటమి అంటే ప్రయత్నం విఫలమవడం కాదు, ప్రయత్నించడం ఆపేయడమే నిజమైన ఓటమి. అవమానాలను జయించి అద్భుతం సృష్టించిన ఈ రియల్ హీరో కథ మీకు స్ఫూర్తినిస్తే వెంటనే లైక్ చేసి కామెంట్ బాక్స్లో నెవర్ గివ్ అప్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.